హనుమాన్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ రామాయణ. హనుమంతుడి గురించి ఎవరు తెలియని వారు ఉండరు. హనుమంతుడు 7 చిరంజీవులలో ఒకడు. అయితే హనుమంతుడి బలం వెనుక ఉన్న రహస్యమైన 8 శక్తుల గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ 8 శక్తులను అష్టసిద్ధులని అంటారు. ఈ 8 సీక్రెట్ పవర్స్ ఏంటి, అసలు హనుమంతుని జననం ఎలా జరిగింది, హనుమంతుడికి 3 తండ్రులు అంటారు, దీని వెనుక ఉన్న సంఘటనలు ఏంటి, అలాగే హనుమంతునికి ఎవరెవరు ఏ వరాలు అందించారు, ఇలా హనుమంతుని గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఈ వీడియో మొత్తం చూసాక మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఎవరైనా హనుమాన్ భక్తులు ఉంటే జై హనుమాన్ అని కమెంట్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్లీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా హనుమంతుని జననం గురించి తెలుసుకుందాం. దక్షయజ్ఞం ముగిశాక దాక్షాయణి దేవి తన శరీరాన్ని వదిలేస్తుంది. దానికి శివుడు ఎంతో బాధపడతాడు. దాక్షాయణి అమ్మవారిని తీసుకువెళ్లి ఘోరమైన తాండవం చేస్తాడు. దాని పరిణామం భూమిపై పడి ఈ పృథ్వీ అంతం అవుతుందేమో అని ఆ విష్ణువు భయపడి శివుడి దగ్గరకు వచ్చి ఆ దాక్షాయణి అమ్మవారిని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. ఆ ముక్కలు భూమిపై పడి ఇప్పుడు అవే అష్టశ శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. అయితే భార్య పోయిందన్న బాధతో శివుడు ఏడుస్తుండే విష్ణువు చివరికి తన దేహాన్ని కూడా మిగిల్చకుండా చేశాడని, విష్ణువుని నీవు భార్య వీరుడివి అవుతావని, భార్య లేని బాధ నువ్వు కూడా అనుభవిస్తావని శపిస్తాడు. కొంతసేపటికి శివుడు నార్మల్ అవుతాడు. అప్పుడు విష్ణువు చేసింది లోక కళ్యాణం కోసమేనని గ్రహించి శాపం పెట్టినందుకు బాధపడ్డాడు. మళ్ళీ విష్ణువుకు తన నుండి దూరమైన తన భార్యను శివుడే కలుపుతానని మాట ఇస్తాడు. దీని తర్వాత త్రేతాయుగంలో సీత రాముడి నుండి దూరమైనప్పుడు హనుమంతుడు సీతమ్మ జాడను వెతికి సీతారాములను కడుపుతాడు. అయితే హనుమంతుడిగా పుట్టింది ఆ శివుడి. అయితే హనుమంతుడు వానరుడు. ఇక్కడ ఒక చిన్న సందేహం రావచ్చు. ఏంటంటే శివుడు వానర రూపంలోనే ఎందుకు జన్మించాడు? దీనికి సమాధానం ఏంటంటే రావణుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మచే మానవులు వానరులు తప్ప ఎవరు తనను చంపకుండా ఒక వరం పొందుతాడు. సో హనుమంతుడు వానరంగా జన్మించాడు. ఇంకో సంఘటన, బృహస్పతి దగ్గర ఒక స్త్రీ పనిచేసేది. ఆమె కోతి చేష్టలతో ఒకరోజు బృహస్పతి యొక్క తపస్సుని చెడగొడుతుంది. అంటే తన తపస్సుకి భంగం కలిగిస్తుంది. సో బృహస్పతి తనని కోతిలా జన్మించమని శాపం విధిస్తాడు. మళ్ళీ జన్మలో నువ్వు భారీ ఆకారానికి జన్మనిస్తావు అని బృహస్పతి చెప్పి కిందికి వెళ్లి తపస్సు చేసుకోమని సూచిస్తాడు. తర్వాత అహల్య గౌతమ మహర్షులకు అంజనాదేవి జన్మిస్తుంది. అంజనాదేవియే శపించబడ్డ స్త్రీ. అయితే తర్వాత శివపార్వతులు ఊపై వచ్చి ఒక అడవిలో వానరాలు ఆడుకోవడం చూసి వాళ్ళు కూడా అలా మారిపోయి ఆడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి గర్భం దాలుస్తుంది. అయితే ఆ శక్తిని తట్టుకోలేక పార్వతీదేవి శివునితో చెప్తుంది. పార్వతీదేవి ఆ శక్తిని తట్టుకోలేకపోవడం అనేది హనుమంతుని జననం కొరకు ఒక లీల. అప్పుడు శివుడు వాయుదేవుని పిలిచి పార్వతీదేవి గర్భాన్ని తీసుకువెళ్లి అంజనాదేవి కడుపులో ప్రవేశపెట్టమని చెప్తాడు. అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి ద్వారా గర్భాన్ని తన కడుపులోకి పంపిస్తాడు. ఇక్కడ ఒక పాయింట్, దీనికి ముందే అంజనాదేవికి కేసరితో పెళ్లి అవుతుంది. అలా చిట్ట చివరికి హనుమంతుడు జన్మిస్తాడు. అంజనాదేవి ద్వారా జన్మించాడు కాబట్టి ఆంజనేయుడు అని పేరు వచ్చింది. అలా హనుమంతుడికి 3 తండ్రులు, వాయుదేవుడు, శివుడు, కేసరి అనేది నిజం. సో ఇప్పుడు హనుమంతుడికి వచ్చిన వరాలు ఏంటో తెలుసుకుందాం. అంజనాదేవి పళ్ళు తీసుకురావడానికి తోటకు వెళ్తుంది. అయితే అప్పుడు హనుమంతుడు ఒక ఎర్రని సూర్యుని చూసి పండు అనుకొని తినడానికి వెళ్తాడు. అది గ్రహణం కావడంతో రాహు కూడా వేగంగా వెళ్తుంటాడు. అయితే తన కన్నా స్పీడ్గా వెళ్తున్న హనుమంతుడిని చూసి ఆ విషయాన్ని ఇంద్రునితో చెప్తాడు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని విసురుతాడు. అది బాల హనుమాన్ ఎడమ చెంపకు తాకి హనుమంతుడు స్పృహ కోల్పోయి భూమిపైన ఒక పర్వతం పైన వేగంగా వచ్చి పడతాడు. దానిని చూసి తట్టుకోలేక వాయుదేవుడు గాలిని ఆపేస్తాడు. దాంతో భూమిపై ప్రాణులు గాలి లేక సతమతం అవుతున్నాయి. ఇంద్రాది దేవుళ్ళు వాయుదేవుని వద్దకు వచ్చి క్షమించమని కోరుతారు. ఇంద్రుడు తిరిగి హనుమంతుడిని బ్రతికిస్తాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని పంపిస్తాడు. ఇంద్రుడు తన వజ్రాయుధం హనుమంతుడిని ఏమీ చేయలేదని వరమిస్తాడు. వర్ణదేవుడు నీటి వల్ల నీకు మరణం ఉండదని వరమిస్తాడు. అగ్నిదేవుడు అగ్ని తనని ఏమీ చేయలేదని వరమిస్తాడు. బ్రహ్మదేవుడు తన బ్రహ్మాస్త్రం హనుమంతుని ఏమీ చేయలేదని వరమిస్తాడు. అండ్ తనకు ఆయుష్ని కూడా ప్రసాదిస్తాడు. యముడు కూడా తన యమపాశం తనని ఏమీ చేయలేదని వరమిస్తాడు. నౌ ద మోస్ట్ అవైటెడ్ కాన్సెప్ట్, హనుమంతుని అష్టసిద్ధులను వివరిస్తాను. ఇంతవరకు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు హనుమంతుని అష్టసిద్ధులు తెలియజేస్తాను. మొదటిది అనిమ. ఈ శక్తితో హనుమంతుడు కంటికి కనిపించినంతగా చిన్నగా మారిపోగలడు. రెండవది మహిమ. ఈ స్థితి ద్వారా హనుమంతుడు శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోగలడు. మూడవది గణిమ. ఈ స్థితి ద్వారా హనుమంతుడు తన శరీరాన్ని ఎవ్వరూ ఎత్తలేనంతగా మార్చుకోగలడు. నాలుగవది లఘిమ. ఈ సిద్ధి ద్వారా హనుమంతుడు లైట్ స్పీడ్తో ఎగరగలడు. ఐదవది ప్రాప్తి. ఈ సిద్ధితో హనుమంతుడు ముల్లోకాల్లో ఎక్కడికైనా, ఏ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆరవది ప్రకమ్య.
ఈ సిద్ధితో హనుమంతుడు ఏ కోరికనైనా నెరవేర్చుకోగలడు. 7వది ఇషిత్వ. ఈ సిద్ధితో హనుమంతుడు దేనినైనా కంట్రోల్ చేయగలడు. 8వది వశిత్వ. ఈ సిద్ధితో హనుమంతుడు ప్రపంచంలోని దేన్నైనా తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. తన మైండ్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోగలడు. ఈ వీడియో హనుమాన్ గురించి ఎంతో కొంత తెలియజేసిందని అనుకుంటున్నాను. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జై హనుమాన్ అని కమెంట్ చేయండి.